మీడియా మిత్రులకి నమస్కారం. ఇవాళ హైదరాబాద్ కలెక్టరేట్లో నారీ న్యాయ్ హియర్ హర్ అవుట్ అనే పేరుతో మేము పబ్లిక్ హియరింగ్కి రావడం జరిగింది. ఇందులో ఉమెన్ కమిషన్ కాకుండా అన్ని డిపార్ట్మెంటల్ వాళ్ళని కూడా ఇక్కడికి పిలిపించడం జరిగింది. ఎందుకంటే అన్ని రకాల కేసెస్ కమిషన్కి వస్తున్నాయి కాబట్టి అక్కడికక్కడే ఏమైనా రిజాల్వ్ చేయగలిగేటువంటి పరిస్థితి ఉంటే తప్పకుండా ఆ కేసెస్ని పెండింగ్లో పెట్టకుండా అక్కడే రిజాల్వ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో కమిషన్తో పాటుగా మిగతా డిపార్ట్మెంట్స్ అందరినీ కూడా పిలవడం జరిగింది. ఇక్కడ కనుక మీరు చూస్తే ఆల్రెడీ రిజిస్టర్ అయిన కేసెస్ కాకుండా ఆల్మోస్ట్ అందరూ వాకిన్ కేసెస్ రావడం జరిగింది. ఈ వారం రోజుల నుండి కలెక్టరేట్లో ఇలా కమిషన్ యొక్క పబ్లిక్ హియరింగ్ ఉంది, రావాలి అనే మాట తెలుసుకోగానే అందరు ఇక్కడికి రావడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్తో పాటుగా అన్ని డిపార్ట్మెంట్స్ ఉండడం వల్ల వాళ్ళ కేసెస్ని రిజాల్వ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. నారీ న్యాయ్ అనే పేరులోనే ఒక మహిళ ఆవేదన ఏంటి, ఆ మహిళకి న్యాయం చేయాలి అనేది మేము చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాము. హియర్ హర్ అవుట్ అంటే చాలా చోట్ల ఏమవుతుంది అంటే మహిళలు వచ్చినప్పుడు వినేటువంటి పరిస్థితి కూడా కల్పించడం లేదు అనేది మా దృష్టికి వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ముందుగా వాళ్ళ వాదన ఏంటి, వాళ్ళ ఆవేదన ఏంటి అనేది వింటేనే వాళ్ళకి న్యాయం చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్రతి డిస్ట్రిక్ట్లో ఇలాంటి కార్యక్రమాలను తీసుకొని మహిళా కమిషన్ ప్రభుత్వం వారికి అండగా ఉంది అనేటువంటి మాట చెప్పుకుంటూ ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీరు ఆవేదన చెందకండి, తప్పకుండా ఒక తల్లి తండ్రి ఒక సోదరుడు సోదరి మీకు అండగా ఎలా ఉంటుందో ఉమెన్ కమిషన్ కూడా ఒక ఫ్యామిలీ లాగా మీకు అండగా ఉంటుంది. మీ సమస్యను పరిష్కరించడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తుంది. ఆవేదన చెంది తప్పటడుగు వేసేటువంటి పరిస్థితులు మీకు ఉండకూడదు అనేటువంటి ఒక భరోసాని రాష్ట్రంలో కలిగించడానికి రాష్ట్ర మహిళా కమిషన్ ఈ చర్యని పూనుకుంది అని చెప్పడానికి చాలా సంతోషపడుతున్నాను. ఎక్కువ డీవీసీ కేసెస్ ఎక్కువ ఉన్నాయి అండ్ 90% ఇక్కడికి వచ్చినటువంటి కేసెస్ మైనారిటీ ఉమెన్కి సంబంధించినటువంటి కేసెసే ఉన్నాయి. అంటే ముందుగా భార్య పిల్లలు ఉండగా వాళ్లకు ఎలాంటి డివోర్స్ ఇవ్వకుండా, మెయింటెనెన్స్ ఇవ్వకుండా, ఒక క్లారిటీ అనేది కూడా ఇవ్వకుండా వాళ్ళతో కలిసి ఉంటారా కలిసి ఉండరా, మళ్ళీ రెండో పెళ్లికి వెళ్ళడం మూడో పెళ్లికి వెళ్ళడం అనేటువంటి అంశంతో పాటుగా సౌదీ లేదా ఇంకెక్కడికో మిమ్మల్ని తీసుకెళ్తామని చెప్పి ఇక్కడ పెళ్లి చేసుకోవడము, కొంతకాలం వాళ్ళతో కలిసి ఉండడము, ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళకు కనీసం తీసుకెళ్లారనేటువంటి క్లారిటీ ఇవ్వకుండా కొంతమంది అయితే మళ్ళీ ఇంకో పెళ్లికి కూడా అక్కడ వెళ్ళడం లాంటి కేసెస్, ఇక్కడికి వచ్చిన కేసెస్ని పోలీస్ స్టేషన్కి వెళ్ళినా సఖీ సెంటర్కి వెళ్ళినా కానీ ఎన్ఆర్ఐ కేసెస్ని సాల్వ్ చేసేటువంటి పరిస్థితులలో వాళ్ళు లేకపోవడం వల్ల ఖచ్చితంగా అది యూనియన్ హోమ్ మినిస్ట్రీ నుండి ఒక వీళ్ళ ప్రపోజల్స్ వెళ్ళినప్పుడు కానివ్వండి, వీళ్ళు అప్రోచ్ అయ్యేటువంటి పరిస్థితి కూడా లేనప్పుడు కానివ్వండి, ఏం చేయాలా అనేది తెలియనప్పుడు కూడా ఇక్కడికి కేసెస్ వస్తున్నాయి. కాబట్టి ఈ కేసెస్ అన్నింటినీ క్రోడీకరించి అంటే అన్నింటినీ మేము ఏ కేసెస్ ఎలా ఉంది అనేది ఇవన్నీ మేము పంపిస్తాము. యూనియన్ మినిస్ట్రీ ఏవైతే ఎన్ఆర్ఐ కేసెస్ ఉన్నాయో కొంతమంది అయితే వాళ్ళ ఎంబసీలో కూడా కేసెస్ ఫైల్ చేశారు. వాటన్నింటినీ వాళ్ళతో మాట్లాడి ఏ రకంగా రిజాల్వ్ చేయాలో తప్పకుండా వాళ్ళకి అండగా ఉంటాం. आप एक पिटीशन लिख के मैडम को देंगे क्या? मैं मैडम के द्वारा वहाँ पे पुलिस एक रिटन पिटीशन मैडम को अभी दे दीजिए. मैं पुलिस चौकी पे क्या हुआ इसका इंक्वायरी मास्टर सर है, उनसे आप बैठिए, आपको कैसे लिखना है पिटीशन वो बता देंगे, ऑफिस में दे देंगे. ओके DVC 283 of 2024. Yes, sir.
చేసి జడ్జి మ్యామ్ ఇస్తారు కదా రావాలనుకుంటున్నాను. సో నీకు విజిటేషన్ రైట్స్ ఇస్తాము అనుకుంటున్నాను. సో విజిటేషన్ రైట్స్ ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ వీకెండ్ సండే 10 to 3 o'clock అక్కడ ఎన్నో ప్రాఫిట్స్ క్రియేట్ చేస్తున్నారు. నా పిల్లలకి ఒక పెన్ను పెన్సిల్ కూడా తీసుకెళ్ళారు. అది వాళ్ళ అమ్మాయి పిల్లల్ని కనీసం చూసుకోవాలి, గొడవ చేస్తే అమ్మాయిలు చూసుకోవాలి. జస్ట్ 12 o'clock వస్తాడు, 1 o'clock తీసుకెళ్ళిపోతారు. ఆయన వచ్చి పాప ఎవరు అడగక ఉంటుంది ఉంటారు, మా అమ్మ ఎవరు అడగకపోతే స్టిల్ ఇప్పుడు రీసెంట్గా ఇద్దరు ఆఫీసర్లు వచ్చారు. ఫస్ట్ షీ విల్ గో అండ్ టెల్ టు దెమ్ without someone is asking it and they observe, right, whether I love my kids or not. She herself goes and she's 10 years old man and judgment gives values to them. ఎక్కడ అంటే కదా పిల్లలకి అంటే నాట్ మాత్రం 2-3 కూడా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. సో నేను మొన్న పిటిషన్ వేశాను. అట్లీస్ట్ ఈ లైఫ్లో మళ్ళీ ఇలా కంటెంట్ అవుతుంది, మీ ఆర్డర్ వినట్లేదు అని చెప్పి మీరు చెప్తారా? నా ఉండాలి వేశాను. హలో మేడం, నాది మ్యారేజ్ 12th మ్యారేజ్ అయింది 2024 లాస్ట్ ఇయర్. వెళ్ళిన 10 days ఎమోషనల్గా, ఫైనాన్షియల్గా, మెంటల్గా హెరాస్మెంట్ స్టార్ట్ చేశారనమాట. మా హస్బెండ్ అరేంజ్ మ్యారేజ్ మా హస్బెండ్ ఏంటి మేడం బైబర్త్ 30 years నుంచి అక్కడే ఉంటున్నాను. మా ఇల్లాకు బాగుండాలి మేడం. మా అత్తమ్మ వెళ్ళిన 10 days నుంచి ఫైనాన్షియల్గా హెరాస్మెంట్ చేస్తుంది. ఇస్తామన్నా ఇంకా ఇవ్వలేదు, ఏంటి గోల్డ్ తెచ్చి ఇక్కడ పెట్టు, సిల్వర్ ఇస్తామన్నా ఇవ్వలేదు, అట్లా హెరాస్మెంట్ స్టార్ట్ చేశారు. మా హస్బెండ్ ఇంకా బయటికి వెళ్ళే చూస్తాడు వచ్చాడు పెట్టాను మేడం. మే నుంచి నన్ను తీసుకెళ్ళట్లేదు, ఎలా చేయట్లేదు, నేను వెళ్ళినా కానీ ఎలా చేయట్లేదు. అప్పుడు వాళ్ళకి మేము ఎఫ్ఐఆర్ గవర్నమెంట్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాను మేడం. యూట్యూబ్ కూడా ఎఫ్ఐఆర్ మేడం. ఎలా చేయట్లేదు. మే 21st మా అన్నయ్య మ్యారేజ్ జరిగింది మేడం. ఇక్కడ వచ్చాను. ఇప్పుడు 9 months నుంచి ఏ కాంటాక్ట్ లేదు మాకు. 7 months నుంచి ఏ కాంటాక్ట్ లేదు. 31st డిసెంబర్కి జరిగింది మేడం. పల్లెటూరు కౌన్సిలింగ్లో జరిగింది. ఎలా రాడు మేము ఎంతమంది కేసెస్ని కూడా ఇప్పుడు డెలివరీకి రమ్మంటే కూడా నా ఇండిపెండెంట్ డెసిషన్ కాదు. అది మెంటల్గా ఉంటే పెడుతున్నారు. కేసు ఉందా ఇది? In the court, someone should talk to them whether they are obedient or stable. Now, the point we will suggestion like this. Yes, we communicate to them. Yes, whether they follow it or not, we leave it to them. But from our end, because we are in case of another వచ్చింది ఆఫీస్కి షాద్నగర్ భాస్కర్ గారు షాద్నగర్ వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు. పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు వచ్చి మనం ఏం అడగకుండానే లోపల ఎంటర్ అవ్వడంతోనే మా అమ్మ మంచిది కాదు, మా అమ్మ చెడ్డది, మా ఆస్తి అమ్మ చేసింది అని మాట్లాడుతూనే ఉన్నారు. సో అలా జరుగుతున్నాయి కొన్ని. కాబట్టి ఫ్రమ్ ఆర్ ఎండ్ విల్ గివ్ సమ్ ఇన్పుట్ అండ్ సమ్ సజెషన్స్. ఒక స్మాల్ రిక్వెస్ట్ మేడం, ఎందుకంటే మైనర్ చిల్డ్రన్ విజిటేషన్ అనేది చేసిన వాళ్ళకి ఐదర్ పేరెంట్స్ అట్లీస్ట్ 1 day 1 or 2 days మంత్లీ ఫస్ట్ ఆర్ థర్డ్ వీకెండ్ అంటున్నారు. అదే ఎట్లీస్ట్ దిస్ షుడ్ గివ్ టు దర్ హోమ్. సో దట్ చాలా మీరు అడిగాను సర్వీస్ సెంటర్లో ఎంత అక్కడ వాళ్ళ స్టాఫ్ సఫరింగ్, మేము సఫరింగ్, పిల్లలతో రిలేషన్షిప్ అనేది నో ఇట్స్ సూపర్వైజర్. సో We'll try to find out. Yeah, that's a request from me and my people who are suffering like this. Thank you, madam. Sunita. అదే చిన్నప్పటి నుంచి పెళ్ళిప్పటికీ మా హస్బెండ్ నాకు ఒక పాప మేడం 8 years. ఆ పుట్టిన తర్వాత మళ్ళీ కన్సీవ్ అయితే అలా 3 times నాకు అబార్షన్ చేయించాను.
బేబీ గర్ల్ వరంగల్ తీసుకెళ్ళి అక్కడ అపార్ట్మెంట్ పోలీస్కి అప్రోచ్ అవ్వలేదా? అప్పుడు నన్ను బ్లాక్మెయిల్ చేశారు. మీకు పాప అని ఎవరు చెప్పారు ప్రెగ్నెన్సీలో? మా మామయ్య వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ వరంగల్లో టెస్ట్ చేయించారు మేడం. సీక్రెట్గా తీసుకెళ్ళి టెస్ట్ చేయించారు మేడం. ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా ఇది జరిగి? ఇది నాకు జరిగి లాస్ట్ 4 years బ్యాక్ మేడం. 4 years బ్యాక్ అయితే మీరు అప్పుడు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ప్రీ అబార్షన్ వరకు నన్ను చంపేస్తానని బెదిరించారు మేడం. లేదా వదిలేస్తా అంటున్నారు, లేకపోతే ఎక్స్ట్రా డౌరీ తీసుకురమ్మంటున్నారు. నాకు ఏది లేదు మేడం. ఇప్పుడు నేను మా హస్బెండ్ మీద కేసు పెట్టాను మేడం. టీవీసీ వేసాను మేడం. తన కౌన్సిలింగ్కి రాను, నేను తను ఎక్కడ కేసు పెడితే నేను అక్కడికి రాను, నాకు సంబంధం లేదు. ఇప్పుడు తను వేరే ఆవిడతో ఉంటున్నారు మేడం. నాకు 8 years పాప ఉంది. నన్ను నా పాపను వదిలేసి 3 years అవుతుంది మేడం. అవ్వలేదు మేడం. 2 years బ్యాక్ మా హస్బెండ్ మహబూబాద్ డిస్టిక్లో. మీరు ఎక్కడ నుండి వచ్చారు? నేను ఇక్కడ వచ్చాను మేడం, ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి చిక్కడపల్లి. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఏం చేస్తారు? నేను హౌస్ వైఫ్ మేడం. హౌస్ వైఫ్. మీ పేరెంట్స్తో ఉంటున్నారు? అవును మేడం. ఇక్కడ వాళ్ళేనా మీ పేరెంట్స్? వేరే లేదు మేడం, విలేజ్ వరంగల్ దగ్గర మేడం. ఇక్కడ సెటిల్. అవును మేడం. నాకు మ్యారేజ్ అయినప్పటి నుంచి స్టిల్ 10 years నుంచి ఇక్కడే ఉంటున్నాం నేను మా హస్బెండ్. డాక్టర్ ఎవరో ఉంటున్నారు మీకు? లేదు మేడం, నాకు ఏది తెలియదు. ఏది లేదు మేడం, జస్ట్ ఒక రూమ్ ఉండింది, సింగిల్ రూమ్. అందులో టెస్ట్ చేశారు, చూసి ఆపరేషన్ చేశారు. తీసుకోవడానికి ట్రై చేయండి. డాక్టర్ ఎవరు అలా నాకు మీడియేటర్ తీసుకెళ్ళిన మీడియేటర్స్ అయితే కాంటాక్ట్లో ఉన్నారు మేడం. వాళ్ళైతే నేను మాట్లాడగలను. డాక్టర్ అయితే నాకు తెలియదు మేడం. మా మామయ్య గారు వాళ్ళ విలేజ్ ఆర్ఎంపీ డాక్టర్, మా హస్బెండ్ వీళ్ళు తీసుకెళ్ళి చేయించారు మేడం. 5 months 3 abortions మేడం. ఆర్ఎంపీ డాక్టర్ పేరు అంతా కలిసి మేడం. ఓకే మేడం. లాస్ట్ 3 years నుంచి మ్యామ్ చెప్తారు ఎలాంటి డైరెక్షన్ కావాలి మేడం. లాస్ట్ 3 years నుంచి నాకు ఎలాంటి మెయింటెనెన్స్ ఇవ్వట్లేదు మేడం. నా మంగళసూత్రం బ్యాంకులో తాకట్టు పెట్టి నా బిడ్డలు చదివించుకుంటున్నాను. హైదరాబాద్కి వెళ్ళింది మేడం, మన తల్లి కౌన్సిలింగ్ ఎప్పుడు పెట్టారు, అది కావట్లేదు. సీరియస్గా తీసుకోండి. మన దగ్గర Amma, immediately ask your SHO to put up a letter to the reporting officer of her father-in-law. Yes, sir. That they are all involved in so and so case and they are causing extreme harassment. Initiate disciplinary action. Letter vella. Through me vella. Na dwara vella. Okay. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అసలు పట్టించుకుంటారు. మనకి మేము లెటర్ పెట్టాను, యాక్ట్ చేయకుండా కూడా నేను పెడతానండి. మేడం కౌన్సిలింగ్ 2 times కౌన్సిలింగ్ జరిపి తను వచ్చేలాగా చూడాలి మేడం. మీ హస్బెండ్ ఏం చేస్తారమ్మా? మీ హస్బెండ్ ఏం చేస్తారు? సోలో లివింగ్ కంపెనీ బేగంపేటలో IT సర్వీసెస్ మేడం. అమ్మా హస్బెండ్ ఆఫీస్కి కూడా లెటర్ రాయాలి. నోట్ చేసుకోండి మీరు. हम लोग काफ़ी बदलाव के आ गए जहाँ मेरे फादर इन लॉ ने मेरे साथ मिसबिहेव करा, ही फिजिकली हिट मी ऑल्सो और हम वापस आ गए. उसके बाद मैंने अपने ही शहर कानपुर में TV का मुकदमा दायर करा था और मैंने FIR भी करी थी मैम. तो जिसके चलते अभी प्रोसीडिंग्स हो रही है. बट मैम मेरे बिलोंगिंग्स जो मेरे एजुकेशनल डॉक्यूमेंट्स है फ्रॉम क्लास 10 to my master's, marksheet, everything he has kept in his custody. Also, he is not given the basic. I came in my home with 2 sets of clothes, ma'am. He kept all my belongings, all my jewelry. Yesterday, I came here in Hyderabad on 2nd of December this year only to get my basic belongings, so I can continue living with the basic necessities I have in my home. I went to Chandanagar police station. They called him. He refused to cooperate. Totally refused to cooperate. He switched off his mobile phone. And then, yesterday I went to the bank where my jewelry is kept. I requested them to tell me if there is any operation happened in my absence. He kicked me out of the home
on March, and he operated the locker in the month of July. And he's living in the same home from where he kicked me out. So my request, ma'am, is please help me in recovering my documents, the educational documents, so I can continue living with peace and essentials like clothes and my jewelry which my parents has given me their lifetime earnings. So Where you are staying now in Hyderabad? now I rented a room in Gachibowli. You are staying alone? Yes, I'm alone. Because your parents and your family is in Bangladesh. Yes, ma'am. So your husband, their parents, everybody is there. Ma'am, actually my husband works here. He works in Amazon office, Nanakurambuda, in Gachibowli only. I thought I went to his office, but I did not want to create the scene. So I came here to follow the public File path. any case against your father-in-law when you did? No, ma'am. I just filed domestic violence and put the name of all my in-laws, like father-in-law, mother-in-law, because they just locked the door and went away. And he hit me also. DV case filed in other state, madam. Kanpur local. Yes, madam. Ma'am, I know the case are in procedure, but my request is because he is in Hyderabad, I need my documents and I need my clothes and jewelry. That's it. I just want this help from your side. Please help me out. Thank ऐसा मन में లాస్ట్ ఇయర్ ఇది సందర్భం అది కాదు కదా. అన్ని కేసెస్ వస్తున్నాయి ఇప్పుడు. ఇందాక మీరు చూసారు, కాలేజ్ లో పనిచేశారు కొంతకాలము, కానీ వాళ్ళకు శాలరీ ఇవ్వకుండా కాలేజ్ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిప్పుకుంటున్నారు వాళ్ళని. సో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి అక్కడికక్కడే రేపు వాళ్ళని పిలిపించుకొని ఆ సమస్యకి పరిష్కారం చేసి ఏం చేశారు అనేది కూడా రిపోర్టింగ్ మళ్ళీ కమిషన్ కి చేయాలనేటువంటిది మేము వాళ్లకు ఆర్డర్స్ ఇష్యూ చేయడం జరిగింది. के बारे में बाद में एक्शन इनिशिएट, ठीक है. अभी के लिए ऑलरेडी केस है ना, उसका फाइनली No silence, please. మధ్యలో డిస్కషన్ ఆపండి. సిఏ గారు మీరు బయటకు తీసుకెళ్ళి మాట్లాడే అవసరం ఉంటుంది. కూర్చోండి. जी मैं उत्तर प्रदेश से आई हूँ, कानपुर से.